వేగం కనపడింది. షమీమ్ అఖ్తర్ కమిషన్ విస్తృతంగానే అభిప్రాయ సేకరణ జరిపింది. వర్గీకరణకు వ్యతిరేక, అనుకూల వాదనలను పరిగణలోకి తీసుకుని నివేదికను ఇచ్చింది. ఎస్సీల్లోని సంపన్న శ్రేణికి రిజర్వేషన్లను వర్తింప చేయకూడదన్న కీలక సిఫార్సు మినహా మిగతా వాటిని తెలంగాణ మంత్రివర్గం యథాతథంగా ఆమోదించిందని భావించొచ్చు. ఎస్సీలను 3 సమూహాలుగా విభజించి రిజర్వేషన్ల శాతాలను 9%, 5%, 1%గా కమిషన్ ప్రతిపాదించింది. ఆ శాతాల్లో మార్పులు చేయాలని ఒత్తిడి వచ్చిన ప్రభుత్వం కమిషన్ సిఫార్సులకే కట్టుబడింది. అంబేద్కర్ జయంతి రోజునే వర్గీకరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. తను అనుకున్న దాన్ని సాధించగలిగింది. మొత్తంగా చూస్తే దశాబ్దాల నుంచి వర్గీకరణను గట్టిగా కోరుతున్న వర్గం నుంచి గరిష్ట సంతృప్తి వ్యక్తమైందని చెప్పుకోవచ్చు. శాతాల విషయంలో అసంతృప్తులు ఉన్నా అవేమీ ప్రభుత్వంపై ఆగ్రహం పెట్టుకునే స్థాయిలో లేవు. వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో అసంతృప్తి, ఆగ్రహం ఉండటం సహజం. సంఖ్యాపరంగా తక్కువ ఉన్న కులాల్లో తమకు మరింత ఎక్కువ శాతం రిజర్వేషన్లు ఉండాలని కోరుకోవటాన్ని కూడా న్యాయబద్ధంగానే భావించొచ్చు. సామాజిక సామరస్యం దృష్ట్యా వీటిని కూడా ప్రభుత్వం పట్టించుకుని పరిష్కార మార్గాలు ఆలోచించాలి. ఒక నిర్ణయంతో జనసమూహాలు శత్రు శిబిరాలుగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కులాల జనసంఖ్య ఆధారంగా రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించకూడదని వర్గీకరణ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యా, ఉద్యోగాల్లో వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ల శాతాలను నిర్ణయించాలని చెప్పింది. అలా కాకుండా రాజకీయ లాభ నష్టాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్ల శాతాలను నిర్ణయిస్తే న్యాయస్థానాల తలుపులు తట్టవచ్చని కూడా ఖచ్చితంగానే ప్రకటించింది. షమీమ్ అఖ్తర్ కమిషన్ కూడా వీటిని పరిగణలోకి తీసుకుని సిఫార్సులు చేసిందని కాంగ్రెస్ నేతలు అనేక సందర్భాల్లో చెప్పారు. వివిధ కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల గురించి ఖచ్చితమైన సమాచారం లభిస్తే కొన్ని అపోహలు తొలగిపోతాయి. ఎవరు ఎక్కడున్నారో స్పష్టమవుతుంది. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత సమగ్రంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వే నిర్వహించామని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోంది. గాంధీ ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ సర్వేలో తేలిన అసలు నిజాలు ఇంకా వెలుగులోకి రాలేదు. స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల జనాభా శాతాలను మాత్రమే ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించింది. కనీసం ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఎవరు ఎక్కడున్నారో తెలిపే గణాంకాలను సైతం బయటపెట్టలేదు. నిజానికి స్థూల శాతాలతో తెలిసిన కొత్త విషయం ఏదీ లేదు. ఏ రాష్ట్రంలోనైనా 7-8 కులాలు మినహా మిగతావన్నీ రిజర్వేషన్ల కేటగిరీలోనే ఉంటాయి. సహజంగానే తెలంగాణలో వెల్లడైన శాతాల చిత్రమే అన్ని చోట్ల కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల్లో ప్రాతినిధ్యం చుట్టూనే వర్గీకరణ ఉద్యమం ప్రధానంగా తిరిగింది. కాబట్టి ఆ విషయంలో షమీమ్ అఖ్తర్ కమిషన్ తేల్చిన నిజాలు సంపూర్ణంగా వెల్లడైతే అసంతృప్తులు చల్లారే అవకాశం ఉంది. మాలా, మాదిగ వర్గాలు చేస్తున్న వాదనల్లో సహేతుకత ఎంతో తెలుస్తుంది. ఏ ఉద్యమమైనా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి అసలు విషయాలకు అతిశయోక్తులను జోడిస్తుంది. దీన్ని తప్పుపట్టలేం. ప్రపంచవ్యాప్తంగా ఇది జరిగింది, ఇంకా జరుగుతోంది కూడా. కానీ ఎప్పుడూ ఒకప్పుడు నిజాలు వెల్లడి కావాలి. వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా షమీమ్ అఖ్తర్ నివేదికను ప్రజలు ముందుంచటం పారదర్శకత దృష్ట్యా అత్యవసరం. గట్టి గణాంకాల ఆధారంగా వర్గీకరణ జరిగి సామాజిక న్యాయం సంపూర్ణతను సంతరించుకుంటే దాన్నుంచి మరెందరో ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అజెండా అదే కదా. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా వర్గీకరణకు మార్గం సుగమమైంది. ఎస్సీ రిజర్వేషన్లను 3 కేటగిరీలుగా విభజించి అమలు చేయడానికి మంగళవారం మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. వర్గీకరణకు ఉమ్మడి రాష్ట్రంలో 3 దశాబ్దాల ఆందోళనకు 2 తెలుగు రాష్ట్రాలు సముచిత రీతిలో స్పందించి మార్గదర్శకంగా నిలిచాయి. కులాల్లో అంతర్గతంగానే కాక విభిన్న కులాల మధ్య నెలకొంటున్న ఆర్థిక అంతరాలు ఏ సమస్యని ఒకే దృక్పథంతో చూడనివ్వటం లేదు. ఇదొక సంక్షిప్త పరిస్థితి, నిరంతరం మారిపోయే పరిస్థితి అని కూడా చెప్పుకోవాలి. రిజర్వేషన్లు బాగా అందుకున్న కులాలు, అలా అందుకోలేని కులాల మధ్య ఆర్థిక అంతరాలు స్పష్టంగా కనబడుతున్నాయి. వర్గీకరణతో ప్రస్తుతానికి పరిష్కారం లభించిన కొత్త డిమాండ్లు ఈ అంతరాల ఆధారంగా ఇకపై రావని భావించలేం. అందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాల్సిందే. సంపన్న శ్రేణి సమస్యను ఎల్లకాలమూ వాయిదా వేసే పరిస్థితి ఉండకపోవచ్చు.